పేరెంట్స్‌కి బ్రతికుండంగా నరకం ఏంటో తెలుసా? చేతికందించిన కొడుకో, కూతురో ఆత్మహత్య చేసుకొని శవమై ఇంటికొస్తే అది నిజంగా నరకమేనండి. 10వ తరగతి రిజల్ట్ వస్తేనో, ఇంటర్ రిజల్ట్ వస్తేనో, లేకుంటే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారని తెలియంగానే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, చూసే వ్యూవర్స్ అందరూ ఒక క్వెషన్ అడుగుతాను. ఇప్పటిదాకా మీ జర్నీలో సార్ నేను బిజినెస్ పెడితే నేను సక్సెస్ సార్. నేను చదువులో కూడా సూపర్ టాపర్ సార్. అలా కాదు కదా! ఖచ్చితంగా మీరు నేను అందరం ఫెయిల్ అయ్యే వచ్చాం. ఎక్కడొక్కడ ఫెయిల్యూర్ ఫేస్ చేసి, దాన్ని ఓవర్‌కమ్ చేసి దాంట్లో ఉండే కిక్‌ని ఎంజాయ్ చేసి ఇక్కడ ఉన్నామండి. మీ లైఫ్‌లో నిజంగా ఫెయిల్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్రతి స్టూడెంట్ దీన్ని చూడడం వల్ల ఫెయిల్యూర్ అనేది ఒక జీవితంలో ఒక భాగమే తప్ప, ఫెయిల్యూర్ అవ్వంగానే జీవితం అక్కడ ఆగిపోదు అనే మెసేజ్‌ని నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వాలి. చాలా రీసెర్చర్స్ చెప్పేదేంటంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మార్కులు తెచ్చుకో, బాగా చదవాలి, ర్యాంక్ రావాలి అని చెప్పి అంటూ ఉంటే, ఎక్కడ కూడా ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎవ్వరు చెప్పట్లేదండి. అందుకే వీలైనంత వరకు చిన్న చిన్న సిట్యుయేషన్స్ ఇచ్చి, నాన్న ఈ ప్రాబ్లమ్స్‌ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? ఒకవేళ నువ్వు అనుకున్న గోల్‌లో ఫెయిల్ అయితే దాన్ని ఎలా బౌన్స్ బ్యాక్ చేస్తావు? అనే విధంగా మీరు చిన్న చిన్న సిట్యుయేషన్స్ నేర్పగలిగితే అప్పుడే వాళ్ళు ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలుగుతారండి. ఇంకోసారి మార్కులు తక్కువొచ్చినప్పుడు, ఇది నా జీవితం ఇక్కడ ఆగిపోయిందని కాకుండా, ఇప్పుడు దీన్ని బౌన్స్ బ్యాక్‌కి నేను ఎలా హ్యాండిల్ చేయాలి అని చేయడమే పేరెంటింగ్ అండి. దీని గురించే నేను ఒక అద్భుతమైన వీడియో తీసి నేను పోస్ట్ చేశాను. అలా కనుక పేరెంట్ చేయగలిగితే ఆత్మహత్యలు లేని భారతదేశం మనం నిర్మించగలుగుతామండి. వీలైనంత మంది పేరెంట్స్‌కి ఇది షేర్ చేయండి.